రైట్, ఇక్కడ చాలా మంది వాహనదారులు కూడా చాలా పెద్ద క్యూలో ఉన్నారు. సో వాళ్ళు ఎంతసేపటి నుంచి లైన్ లో నించున్నారు, అసలు ఎందుకు ఇంత పానిక్ బయింగ్ ఉంది అనేది కూడా కనుక్కుందాము. అన్న మాట్లాడతారా? సో అన్న మాట్లాడతారా ఒక 2 minutes? చెప్పండి, ఎంతసేపటి నుంచి లైన్ లో నించున్నారు? నేనైతే ఇప్పుడే సార్ ఒక 15-20 నిమిషాలు అయితే. ఎందుకు మీరు ఇంత లైన్ లో నించున్నారు? అసలు ఇంత లైన్ ఎందుకు ఉంది, మీకేమన్నా తెలుసా? నాకేం తెలియదు, పెట్రోల్ అంతా షార్ట్ అయ్యంటే అందరితో మనం పట్టిస్తున్నాం. మరి బంక్ వాళ్ళని కనుక్కుంటే మాకు చెప్తున్నారు వాళ్ళు, దాదాపు మాకు 3-4 రోజులు సరిపడే స్టాక్ ఉంది, కానీ జనాలే టెన్షన్ పడి వస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. భయమే, అది భయమే, అంతే, ఏం లేదు. నేనైతే ఇప్పుడు 15 నిమిషాలు అయితే నిలబడి తొందరనే అయిపోతుంది. ఇప్పుడైతే ప్రస్తుతం ఏం చెప్పదలుచుకున్నారు జనాలకి? ఏం లేదు, అంత భయభ్రాంతులకు గురి చేసి ఇది అట్లా సోషల్ మీడియా చేయబట్టి ఇదంతా ఇట్లా ఫేక్, అంతా ఫేకే నాకు తెలిసి. 2 రోజులు అయితే మళ్ళీ ఫ్రీ అవుతుంది అంతా. తన మాట్లాడతారా ఒక 2 minutes? చెప్పండి, మీరు ఎంతసేపటి నుంచి లైన్ లో నిల్చున్నారు, అసలు ఎందుకు ఇంత క్యూ ఉంది, మీకు ఏమైనా ఐడియా ఉందా? 20 minutes అన్న, 20 minutes అరగంట నుంచి ఉంటున్నా. ఎందుకు ఇంత పానిక్ బయింగ్? అసలు బంక్ వాళ్ళని అడిగితేనేమో స్టాక్ ఉంది మా దగ్గర అంటున్నారు, జనాలు చూస్తేనేమో ఇంత లైన్ ఉంది, అసలు ఏంది కారణం మీకు తెలుసా? అంతా సోషల్ మీడియా ఎఫెక్ట్ అన్న. అక్కడ ఉన్నది ఒకటి, లేనిది ఒకటి, వీళ్ళు క్రియేట్ చేసేది ఒకటి. అసలు గవర్నమెంట్ ఏమో, ఏపీ గవర్నమెంట్, టీజీ గవర్నమెంట్ ఏమో పెట్రోల్ ఫుల్ఫిల్ గా ఉంది అని చెప్పేసి అంటారు. కానీ వీళ్ళు ఎక్కడ సోషల్ మీడియా వాళ్ళు ఇంకేది చేస్తున్నారు, దాని వల్ల ఇంకేది ఉంటుంది. సో కేవలం ఫేక్ న్యూస్ లో స్ప్రెడ్ అవడం వల్లనే ఇంత క్యూ ఉంది అంటున్నారా? అంతే, కేవలం అదే, అబ్సల్యూట్ పవర్ అదే.